నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కోసం అయితే బీసీ నాయకులు గత కొన్ని నెలలుగా అయితే దీనికోసం కొట్లాడుతూ ఉన్నారు. సో మరి ఈ 42% రిజర్వేషన్ సాధ్యమవుతుందా అనే దాని గురించి మరి రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు, అటు అందరూ మద్దతు తెలిపి దీనిపై పెద్ద పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నేషనల్ బీసీ సెక్రటరీ బాణాల అజయ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఏంటి మరి బీసీ 42% రిజర్వేషన్ అనేది సాధ్యమయ్యేలా కనిపిస్తూ ఉందా? ఎందుకంటే 3 పార్టీలు మొన్న తెలంగాణ బంద్ పిలుపునిస్తే అందరు పాల్గొనడం జరిగింది. అసలు ఎవరు అడ్డపడతా ఉన్నారు దీనికి? మరి ఇది 100% ఇప్పుడు సాధ్యమవుతుంది. ఇది రాజ్యాంగబద్ధంగా చట్టంలో జనాభా లెక్కల ప్రకారం సవరణ చేసి మనకు పార్లమెంట్లో బిల్ పాస్ చేసినట్లయితే ఇది మనకు ఓ ప్రాసెస్. నెక్స్ట్ లేదంటే 9th షెడ్యూల్లో పెట్టేసి బిల్ పాస్ చేస్తే మనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ అఖిలపక్షంగా ఆల్ పార్టీస్ కూడా అన్ని పార్టీలు కూడా బీసీ సంఘాలు ఏకమైనాయి. ఎవరు పార్టీ తరఫు నుంచి వాళ్ళు కూడా రిజర్వేషన్ కావాలని ఇప్పుడు పెద్ద ఎత్తున కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఉద్యమం ఊపందుకుంది. ఇప్పుడు రాష్ట్రమే కాకుండా గ్రామ ప్రాంతానికి కూడా బీసీ రిజర్వేషన్ల గురించి ఒక అవగాహన వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కూడా రాజుగౌడ్ గారు వీళ్ళ నేతృత్వం కూడా విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరిగి విద్యార్థులు కూడా ఎక్కడెక్కడ మనకు విద్యలో కానీ తర్వాత ఉద్యోగ విషయంలో కానీ మనకి ఏవైతే అన్యాయం జరిగిందో దాని గురించి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అది ముందుకు తీసుకుపోవడానికి నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనకు 42% బిల్లు మనకి తెలంగాణలో పార్లమెంట్లో అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి పంపించారు. కాకపోతే దాంట్లో ఏంటంటే ఇప్పుడు అది ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మాకు ఒక దీన్ని బీసీల ఉద్యమానికి ఊపిరి పోసినట్లే. కాకపోతే ఆయన ఏంటంటే అఖిలపక్షంగా ఆల్ పార్టీస్ని ఢిల్లీకి తీసుకెళ్ళి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి 240 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు జరగబోయే సెక్షన్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది, శీతాకాల సమావేశాలు. దాంట్లో వాళ్ళు కూడా రేజ్ చేసి వాళ్ళు దీనికి మద్దతు తెలిపి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో ఆయన సుదీర్ఘంగా 50 సంవత్సరాల నుంచి ఆయన ఈరోజు ఈ ఉద్యమం ఒక రూపానికి వచ్చిందంటే ఆర్ కృష్ణన్న గారు. మేము చదువుకునే రోజుల్లో కూడా మేము 95లో మాకు బీసీలకు మేము లా చేసే రోజుల్లో మాకు 3 years నుంచి బీసీ స్కాలర్షిప్స్ రాకుంటే మేము కాలేజ్ నుంచి బయటకు కొంతమంది విద్యార్థులు పోయారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ ఏరియా పిల్లలు ఫీజులు కట్టలేక మాకు పోయి అన్నని అడిగితే ఒక్కటే రోజు వచ్చి ధర్నా చేస్తే 5,000 మంది ఒకటే రోజులో మాకు అంత స్కాలర్షిప్లు వచ్చాయి. అంటే నేను ఒక లెక్క చెప్తున్నా, ఆ ఇయర్ మాకు ఒక 5,000 మంది, ఇప్పుడు దాదాపుగా అన్నకు ఒక 30 నుంచి 40 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇప్పించుంటాడు. ఇప్పుడు ఇప్పించినప్పుడు ఇప్పుడు నేను నా భార్య పిల్లలకు చెప్పుకుంటే 4 అవుతాం. ఇప్పుడు 30 లక్షల మందికి ఇప్పించిందంటే 3 x 4 వేసుకున్న 1,20,000 మంది, 1,20,00,000 మంది అన్నెనుక ఉన్నారు. ఇది ఒక ఉద్యమం. ఇప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఇప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదు. కాకపోతే చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి గారు నిలిచిపోవాలనుకుంటే రేపు జరగబోయే పార్లమెంట్ సెషన్లో పూర్తి మద్దతు తెలిపి వాళ్ళ పార్లమెంట్ మెంబర్లు అందరూ కూడా సహకరించి మనకు మద్దతు తెలిపినట్లయితే మా తెలంగాణ నుంచి కూడా ఆల్ పార్టీస్ని కూడా అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి దీని గురించి మద్దతు తెలిపినట్లయితే ఆయనకు మంచి పేరు ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఈ బీసీల రిజర్వేషన్ సంబంధించి కూడా బీజేపీ పాలిత ప్రాంతాలలో సో అక్కడేమో కొన్ని ప్రాంతాలలో ఏమో బీసీ రిజర్వేషన్ సాధ్యమైంది. సో మరి తెలంగాణలో ఇంతమంది జనాభా ఉన్నా కూడా మరి ఇక్కడ ఎందుకు సాధ్యం అవుతలేదు? ఇక్కడ ఎందుకు మరి బీజేపీ మద్దతు తెలపట్లేదు అంటే ఏం చెప్తారు? అన్న పిఎం గారు కూడా ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఓ బీసీ. ఇప్పుడు అడగంది అన్నం ఎవరైనా అమ్మాయినా అన్నం పెట్టదన్నట్ల ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి రేపు పార్లమెంట్లో జరగబోయేది అదే. దీన్ని రేజ్ చేసి మేము వచ్చే నెల 10 తారీఖు నాడు ఢిల్లీలో పెద్ద ఎత్తున వేలాది మందితో విద్యార్థులు, యువజనులు, ఉద్యోగస్తులతో పాటు వెళ్ళి మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వినియోగించుకుంటాం. అప్పుడు కదిలిక వచ్చినప్పుడే కదన్న ముందుకు పోయేది ఏదైనా. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఇప్పుడు వాస్తవానికి ఇన్ని సంవత్సరాల నుంచి స్పష్టమైన అవగాహన లేకుండా చాలా కన్ఫ్యూజ్లో ఉండేది. ఇప్పుడు కృష్ణన్న గారు చేసిన ఈ 50 ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ఈరోజు ఒక రూపానికి వచ్చింది. దీనికి ఆయన పడ్డ కష్టం వేలాది ధర్నాలే కానీ, రోకోలే కానీ, విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో కానీ ఆయన పోరాటాలు వర్ణాతీతం. ఈరోజు ఒక రూపానికి వచ్చింది. దీన్ని బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇవ్వడానికి ఎట్లా అయ్యారో మేమందరం కూడా
ప్రణాళికబద్ధంగా ఇప్పుడు బీసీలు ఏకమవలసిన సమయం వచ్చింది అనుకోవచ్చా? అవును, బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు అన్ని పార్టీలకు చెందిన బీసీలు ఒకతాటికి వచ్చి ఇప్పుడు చేస్తున్నారు. ఏ పార్టీ బీసీలు కొన్ని గ్రూపులు ఉన్నాయి, కానీ ఉద్యమం అనేది లేయాలన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ అప్పుడు కూడా రకరకాల పార్టీలు కూడా సంస్థలు పనిచేసినాయి. ఇప్పుడు వాళ్ళ రూపంగా వాళ్ళు కూడా ఉద్యమాన్ని ఇది ఒక రకంగా కొందరు అనుకుంటున్నారు, అరే ఎవరంతకు వాళ్ళు చేస్తున్నారు, దీనికి కొంత అంటే ఇది లేదు, యూనిటీ లేదని. యూనిటీ దానంతకు అదే వస్తుంది. ఫస్ట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక వాయిస్ అనేది ప్రతిరోజు కూడా ఒక కాన్స్టిట్యున్సీలో కానీ మండలంలో కానీ విలేజ్ లెవెల్కి ఈరోజు పోయిందంటే ఆ విధంగానే పోయింది. ఇప్పుడు మేమంతా మళ్ళీ ముందు రాబోయే రోజుల్లో అందరం ఒకటే తటి కిందకి వచ్చేస్తాం. కాకపోతే ఇప్పుడు జరగని ఎవ్వరు చేసే ఉద్యమం వాళ్ళు ముందుకు తీసుకుపోవడానికి పోయినా పర్లేదు, అట్లా పోవడం కూడా నా ఉద్దేశంలో అది కరెక్ట్ ప్రాసెస్ అంట. బీసీ సమాజానికి అందరూ ఒకతాటికి వచ్చి ఇప్పుడు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో ఆయన సుదీర్ఘ పోరాటమైనది, విశాల దృక్పథంతో దృఢ సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో చిత్తశుద్ధితో దాదాపు వేలాది 18,000 ధర్నాలు రోకోలు పిల్లల స్కాలర్షిప్ విషయంలో ఈరోజు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఉన్నాయంటే విద్యార్థులు చదువుకున్నారంటే ఇప్పుడు అది అంతా ఆర్ కృష్ణన్న గారి పుణ్యం మీదనే. ఎంతోమంది కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ మంచి మంచి పోస్టులో ఉన్నారు. ఇప్పుడు అన్న బీసీల కోసం ఒక పెద్ద త్యాగమూర్తి. అన్న బీసీలకు మరో అంబేద్కర్. ఎందుకని చెప్తున్నామంటే ఆయనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బిలో గోల్డ్ మెడలిస్టులు, మాస్టర్స్లో గోల్డ్ మెడలిస్టు, తర్వాతకైనా గ్రూప్స్లో గ్రూప్ 2 జాబ్ వచ్చింది, బ్యాంకులో జాబ్లు వచ్చినాయి. అన్నీ పక్కకు పెట్టి 50 ఏళ్ళుగా బీసీల కోసం పోరాడుతున్నారంటే ఆయన ఒక పెద్ద ఉద్దేశంతో ముందుకు వచ్చిండు. ఈరోజు బీసీలకు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని కుల సంఘాలు కూడా ఏకతాటికి వచ్చి పోరాడాలని విజ్ఞప్తి చేస్తాం.